సార్ ఇవన్నీ హర్డిల్స్ పక్కన పెడితే సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఫస్ట్ టైం బాలకృష్ణ గారు పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళబోతున్నారు. అన్ని లాంగ్వేజెస్లో సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరుతుంది అనుకుంటున్నారా? ఎన్ని కోట్ల క్లబ్లో చేరుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక చరిత్ర అయితే సృష్టించబోతున్నాడు. పాన్ ఇండియాలో ఒక చరిత్ర సృష్టిస్తున్నారు. నేను మళ్ళా చెప్తున్నాను మీకు, పుష్ప 2 మనకంటే ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియా ఎక్కువ కలెక్షన్ వచ్చింది. 100% అంతకన్నా అనుమానం ఎక్కువ కలెక్షన్ వచ్చింది. అంతకన్నా ఎక్కువ వస్తుంది కలెక్షన్ అని మాత్రం ఎక్స్పెక్టేషన్ ఉంది. ఒకటి. రెండోది, ఆయన హక్కును చేర్చుకుంటారు. ఆయన సినిమాని ఒక్కటికి 15 రెట్లు వచ్చే బడ్జెట్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఆయన చరిత్రలు కాదు, అన్ని చరిత్రలు కూడా తిరగరాస్తాడు. అన్ని చరిత్రలు కూడా. ఎందుకంటే ఈ సినిమాకి జాతకం అలాంటిది. ఈ సినిమా అనేది ఒక దిష్టిగా ఏదో అనుకోకుండా కొన్ని జరిగాయి. ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది. బాలయ్య బాబు చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. అందుకని ఇందాక మాట చెప్పా, నాయకులు పట్టించుకోకపోవచ్చు, ఎవరు ప్రజలు పట్టించుకున్నారు. ప్రజలు ముందుకు వచ్చారు, ప్రజలు దగ్గరికి వచ్చారు. ప్రజలు మేము సినిమా 20 సంవత్సరాల నుంచి సినిమా చూడడం, సినిమా థియేటర్కి వస్తున్నారు. ఇవాళ ఇప్పుడు నేను సినిమా చూడను, థియేటర్లోకి వెళ్ళి నేను చూస్తున్నాను ఇవాళ నైట్ సినిమా. అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది చూస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎందుకు 20 సంవత్సరాల నుంచి చెప్తున్నానంటే, అలాంటి వాళ్ళు కూడా ఈరోజు వస్తున్నారు. అంటే ఇక రోజుకి మళ్ళీ తిరణాలే. మీకు అఖండ సినిమా ఎలా వెళ్ళిపోయిందో 50 రోజులు 100 రోజులు, అంతకుముందు సినిమాలు బాలయ్య బాబు సినిమాలు ఎలా వెళ్ళిపోయాయో, మీకు బండ్లు కట్టించుకొని సినిమాకి ఎలాగెళ్ళాయో 100% అంతకన్నా 10 రెట్లు జనాలు ఆసక్తి ఉంది. సనాతన ధర్మం కోసం ఆసక్తి ఉంది. బాబు ఎలాగ యాక్ట్ చేశాడు, బాలయ్య బాబు ఎలాగ యాక్ట్ చేశాడు, ఆ యాక్టింగ్ ఏంటో చూడాలని ఉంది. కనుక ఈజ్ ఎ బిగ్గెస్ట్ హిట్, ఈజ్ ఎ బిఫోర్ హిట్ మూవీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. బాలయ్య బాబు మూవీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తూ, సినిమా పెద్ద హిట్ అవుతుంది. సినిమా మాత్రం ఆ 5వ తారీఖు కంటే 10 రెట్లు బాగా బజ్ పెరిగింది. జనాల్లో ఆసక్తి పెరిగింది. సినిమాలో ఎందుకు ఆగింది, ఎవరి కుట్ర అనేది కూడా ఒక జనాలకి ఏదో ఒక ఆయన అభిమానులకు కానీ వాళ్ళకి చిన్న నమ్మకం ఉంది. ఈ సినిమా హిట్ అయ్యి మళ్ళీ రాత్రి మీకు 12 గంటలకు అందరూ పెడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.